ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి ఒక పునరుద్ధాన దినమున ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ఆయన సన్నిధిలో ఉండే ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ దేవునికి ఎనలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. మరి నూతన సంవత్సరం అనగానే నూతనముగా ఏమీ జరగదు, నూతనమైనది ఏమీ లేదు, క్రొత్తది ఏమీ లేదు అనే విషయాన్ని మనం న్యూ ఇయర్ మెసేజ్లో చూసాం. ఏదైనా క్రొత్త ఉందంటే అది క్రొత్త నిబంధన, యేసుక్రీస్తు పుట్టుక, అన్ని యేసుక్రీస్తుకు సంబంధించినవి కొత్తవి. యేసుక్రీస్తుకు సంబంధించిన వారి జీవితాల్లోనే క్రొత్తవి జరుగుతాయి, ఇంకా వేరే వాళ్ళ జీవితాల్లో ఏమి కొత్తవి ఉండవు. ఎఫెషియన్స్కి రాసిన పత్రిక, ఎఫెషియన్స్ 1st చాప్టర్, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఎఫెషియన్స్ 1st చాప్టర్ from first word onwards. First verse onwards. Paul, an apostle of Jesus Christ, by the will of God, to the saints which are at Ephesus, and to the faithful in Christ Jesus. సో ఇక్కడ అపోస్టల్ అయినటువంటి పౌలు గారు ఎఫెసులో ఉన్నటువంటి సంఘము, ఆ సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులు, విశ్వాసులకు ఈ యొక్క పత్రికను రాస్తున్నాడు. నేను ఎన్నోసార్లు మీకు ఆల్రెడీ చెప్పాను, మరలా చెప్తున్నాను. లెటర్స్ ఆర్ ఫర్ ద బిలీవర్స్, నాట్ ఫర్ ది జెంటైల్స్. అన్యులకు కాదు, విశ్వసించిన వారికి, రక్షించబడిన వారికి రాసినటువంటివి పత్రికలు. సో 2nd verse జాగ్రత్తగా గమనిద్దాం. Grace be to you and peace from God our Father and from the Lord Jesus Christ. సో మన తెలుగులో చదవండి తెలుగులో. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము. సో మరి పౌలు గారే కాదు, పత్రికలు రాసినటువంటి వారు ఎవరి యొక్క గ్రీటింగ్స్ మనం చూసినా స్టార్టింగ్ లో వాళ్ళు దేవుని కృప, సమాధానం గురించే రాశారు. అవే ప్రాముఖ్యమైనటువంటివిగా మనం గమనించవచ్చు. వాళ్ళు గ్రీట్ చేస్తున్నప్పుడు, బ్లెస్ చేస్తున్నప్పుడు లేదా ఆశీర్వదిస్తున్నప్పుడు దేవుని కృప, మనం కూడా ఆశీర్వాదం కదా. దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసం, ఈ మూడే ఎందుకు ప్రాముఖ్యమేమంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టే తన కుమారుని మన కోసం లోకానికి పంపించాడు. ఆయన కృప ద్వారా మనం రక్షించబడ్డాం. సో ఈ రెండు క్లియర్. ఏంటది? దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప అనేది తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ యొక్క సమాధానం. మరి చెప్పంటే అది. సో మనకి మాటల్లో దేవుని కృప, యేసుక్రీస్తు వారి యొక్క సమాధానం. అమ్మా చిన్నగా దేవుని కృప అండ్ సమాధానము మీకు కలుగునుగాక అని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. సో ఈ గ్రీటింగ్స్ కి ప్రాధాన్యత ఏంటంటే అతి ప్రాముఖ్యమైన వాటినే మనం గ్రీటింగ్స్ కింద చెప్తాం. మన వాళ్ళు కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు. ఆశీర్వదించేటప్పుడు దీర్ఘాయువు దేవునికి ఇవ్వాలని, అంటే మంచి జీవితం నీకు ఇవ్వాలని, ఒకటి రెండు మాటల్లో ఆశీర్వదించాలని అంటే గనక ఈ మాటలనే వాడతారు కదా. దేవుని కృప నీకు తోడుగా ఉండును గాక అంటే చాలు ఇంకది. ఎందుకంటే పౌలు గారితో యేసు ప్రభు వారు స్వయంగా చెప్పారు, ఏమని? నా కృప నీకు చాలును అని. ఆయన కృప ఉంటే చాలు. అయితే
ఈ కృప తర్వాత సమాధానం, కృప తర్వాత సమాధానం, కృప తర్వాత సమాధానం. ఎక్కడ చూసినా కృపా సమాధానం, కృపా సమాధానం, ఈ రెండు కలిసి ఉంటున్నాయి. అని దాని అర్థం ఏంటంటే ఎక్కడ దేవుని కృప ఉంటుందో అక్కడ సమాధానం కూడా ఉంటుంది, లేదంటే ఉండాలి. ఎక్కడ సమాధానం లేదో అక్కడ దేవుని కృప లేనట్టే. మనం తండ్రితో యేసుక్రీస్తు వారి యొక్క కృప ద్వారానే సమాధానపరచబడ్డాం. మనం దేవునితో సమాధానపరచబడటానికే కారణమైందేంటి? యేసుక్రీస్తు కృప. అటువంటి కృప ఉన్నప్పుడు సమాధానం ఉండాలా లేదా? ఉండాలి. అంటే ఈ రోజున క్రైస్తవ జీవితాల్లో కొదువుగా ఉన్నది ఏంటయ్యా అంటే దేవుని కృప. అంతే కదండి, అవునా కదా? సో దేవుని కృప ద్వారానే మనము, ఆ యేసుక్రీస్తు వారి యొక్క కృప ద్వారానే మనము దేవునితో సమాధానపరచబడ్డామనంటే కృపకి సమాధానానికి ఎంత అన్యోన్య సంబంధం, లేదంటే ఎంత కనెక్షన్ ఉందో అర్థం చేసుకోవాలి. ఈ రోజున మనలో, మన జీవితాల్లో, లేదంటే మన వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయ జీవితంలో సమాధానము లేదు, శాంతి లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే కృప లేదు అని అర్థం. ఆయన కృప లేకుండా మనం బ్రతకగలమా అంటే అది అసాధ్యమని బైబిల్ చెప్తా ఉంది. సో ఆయన మరి ఒక పాట కూడా, నీ కృప లేని క్షణము, నీ దయలేని నేను జీవించలేని యేసే అని ఒక పాట కూడా చక్కగా రాశారు. సో అట్లా ఆయన కృప లేకుండా, గలతీయులకు రాసిన పత్రికలు కూడా స్పష్టంగా ఉంటుంది, ఆయన కృప నుంచి తొలగిపోతే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి మందని. సో జాగ్రత్తగా గమనించండి ఈ యొక్క పాయింట్ని. కృపకి సమాధానానికి ఉన్నటువంటి సంబంధాన్ని మనం గనక అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, దేవుడు లోకాన్ని ప్రేమించాడు, దేవుని తండ్రి అయిన దేవుని ప్రేమ ద్వారానే, ఆ ప్రేమ ద్వారానే యేసుక్రీస్తు కృప ద్వారా మనము తండ్రితో సమాధానపరచబడ్డాం. సో ఉదాహరణ చెప్పాలంటే, మనం ఎవరినైనా కలిసినప్పుడు జనరల్గా అప్పుడే పరిచయం చేసినా కానీ పరిచయం చేసిన వ్యక్తే ఎట్లాగో చెప్తాడు, పాస్టర్ తిమోతి అండి, పాస్టర్ గారు చర్చ్ ఉందని అంటే అర్థమైపోయింది నేనేంటి అనేది చెప్పేశాడు అక్కడ. ఆ తర్వాత నేను కలిసిన వ్యక్తి, బ్రదర్ ఎక్కడ పరిచర్య ఏంటి అని అడుగుతాడు. దాని తర్వాత ఇమీడియట్గా ఆయన అడిగే ప్రశ్న ఏంటంటే, పిల్లలు ఎంతమంది అండి, ఆ తర్వాత వాళ్ళు ఏమి చేస్తున్నారు. ఈ రెండే ప్రశ్నలు, ఎవరికైనా ఈ రెండే ప్రశ్నలు వస్తాయి. మన గురించి ఎవరిని తెలుసుకోవాలనే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏమి చేస్తున్నారు. సో ఒకసారి ఈ కృపని ఎంతమంది పిల్లలు అనే ప్రశ్నతో, సమాధానాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటటువంటి ప్రశ్నతో మనం పోల్చుకుంటే, మనం ఒక విశ్వాసాన్ని అడిగినప్పుడు దేవుని కృప ఉందా అని అడగొచ్చు, తప్పులేదు. ఎందుకంటే లేదు, ఇప్పుడు అక్కడ జనరల్ చెప్పాలని ఉందని అనుకుంటున్నారు మనోళ్ళు. ఆయన కృప ఈ విశ్వమంతటి మీద, లేదంటే మానవాళ్ళంతటి మీద ఉంది. ఉందా లేదా? ఉంది. బైబిలే చెప్తా ఉంది, వర్షం ఎలాగైతే, సూర్యుడి కాంతి ఎలాగైతే ఆ అన్యుల మీద, విశ్వాసుల మీద, అందరి మీద పడుతుందో, వర్షం ఎలాగైతే అందరి మీద కురుస్తుందో, అలాగే ఆయన కృప అందరి మీద. కానీ దాన్ని పొందుకునే వాళ్ళు ఎవరు అనేది ఇక్కడ. సో ఒక విశ్వాసిని మనం అడగొచ్చు, ఏమని, దేవుని కృప ఉందా మీ మీద అంటే ఎంతమంది పిల్లలు? కొంతమంది పిల్లలు లేరని చెప్తారు, పాపం నిజంగా ఉండకపోవచ్చు వాళ్ళకి, అది చాలా బాధాకరమైన విషయం. కానీ దేవుని కృప ఉందా అని బిలీవర్స్ని ఎవరిని అడిగితే ఉందంటారా లేదంటారా? చెప్పండి. ఉంది అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏం చేస్తున్నారు పిల్లలు? మావాడండి తాగి తిరుగుతాడండి, మా అమ్మాయి అటు ఇళ్ళల్లో అక్కడిక్కడ తిరుగుతా పనులు చేసుకుంటా ఉంటారు. బాగుంది ఇదేమన్నా? మా అబ్బాయి అమెరికాలో అండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా అమ్మాయి డాక్టర్ అండి. ఓహో. అంటే సెకండ్ క్వశ్చన్ వాళ్ళకి సాటిస్ఫాక్టరీగా ఎప్పుడుందంటే, నీ పిల్లలు ప్రయోజకులుగా ఉన్నారని తెలిసినప్పుడు వాళ్ళకి సాటిస్ఫాక్షన్. ప్రయోజకులుగా ఉన్నారని చెప్పుకోవటంలో కూడా నీకు ఆనందం. పిల్లలు ఉన్నారని చెప్పుకోవడంలో ఎంత ఆనందమో, నా పిల్లలు ప్రయోజకులని చెప్పుకోవడంలో కూడా అంత ఆనందం నీకు ఉంది. అదేవిధంగా విశ్వాసుల్ని మనం అడగాల్సిన ప్రశ్న, దేవుని కృప ఉందా అని అడగాలి. లేదని ఎవడన్నా చెప్తాడా? 100%. అయితే సమాధానం ఉందా నీకు?
అయితే శాంతి ఉందా నీ జీవితంలో? శాంతి అంటే అమ్మాయి పేరు కాదమ్మా, శాంతి దేవుడిచ్చే శాంతి. శాంతి ఉందా నీ జీవితంలో కానీ మళ్ళీ ఎవరు అనుకోబాకండి. నీ జీవితంలో సమాధానం ఉందా అంటే దానికి ఆన్సర్ ఎంతవరకు కరెక్ట్గా వస్తుంది అనుకుంటున్నారు అందరి దగ్గర నుంచే? యు కాంట్ గెట్ ఇట్. ఉంది అనే సమాధానం అసలు రాదు. సమాధానము ఉంది అనే సమాధానం రాదు అసలు. అంటే అప్పుడు దాని అర్థం ఏంటి? ఇప్పుడు పిల్లలు ఉంటేనే వాళ్ళు ప్రయోజకులా లేదా అనేది సెకండరీ క్వశ్చన్. పిల్లలు లేకపోతే వాళ్ళు ప్రయోజకులా కాదా అసలు క్వశ్చనే రాదు కదా, సెకండ్ క్వశ్చన్. అదేవిధంగా ఫస్ట్ దేవుని కృప ఉందా నీ మీద? దేవుని కృపలో నువ్వు స్థిరపడ్డావా? బైబిల్ గ్రంథం చాలా గొప్పదండి. దాన్ని చదివే కొద్దీ దానిలోని సత్యాలు మనల్ని ఎంతగా ఆశ్చర్యానికి గురి చేస్తాయి అంటే, ఎంతగా మనల్ని ఆనందానికి గురి చేస్తాయి అంటే అది ఆ చదివి ధ్యానించే వాళ్ళకి అర్థమవుతాయి. రోమిలికి రాసిన పత్రికలో అంటాడు పౌలు గారు ఏమని? ఆయన కృపలో మనము స్థిరపడి ఉన్నాము అని అంటాడు. ఒకసారి చదువుదాం వచనాన్ని. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. Therefore, being justified by faith, we have peace with God through our Lord Jesus Christ. చదవమ్మా. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, తెలుగులో ఏమనుంది? నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. సో ఇప్పుడు అర్థమైంది కదా, మనం దేవునితో ఏం కలిగి ఉన్నాం? మనం సమాధానం కలిగి ఉన్నాం. దాని వలన నెక్స్ట్, బై హూమ్ ఆల్సో వీ హ్యావ్ యాక్సెస్ బై ఫెయిత్ ఇంటు దిస్ గ్రేస్ వేర్ ఇన్ వీ స్టాండ్ మరియు రిజాయిస్ ఇన్ హోప్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. చదవమ్మా. మరియు ఆయన ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము కలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. జాగ్రత్తగా గమనించండి. సో మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, దేవుని కృప ఉందా నీలో? దేవుని కృప నీ మీద ఉందా అంటే ఆ సమాధానం ఎస్ ఆర్ నో రావాలి. ఎస్ఏ వస్తుంది. అయితే సమాధానం ఉందా? అది నో వచ్చింది అనుకోండి, అయితే నువ్వు దేవుని కృపలో స్థిరముగా నిలకడగా లేవు అని అర్థం. ఈరోజు నా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా దేవుని కృపను గురించే బోధిస్తా ఉన్నారు. అఫ్ కోర్స్ దేవుని కృపను గురించే బోధించాలి, ఎందుకంటే మనం కృపాయుగములో ఉన్నాం. కృపావాక్యం అని కూడా బైబిల్లో ఉంది. కాబట్టి దేవుని కృప చాలా ప్రాముఖ్యమైనది. కానీ ఆ దేవుని కృపను కలిగిన మనము ఆ దేవుని కృపలో నిలిచి ఉన్నట్లయితే ఖచ్చితముగా సమాధానము కూడా మన జీవితాల్లో ఉండాలి. కానీ ఈ రోజున ప్రతి వ్యక్తి కూడా సమాధానము లేకుండానే జీవిస్తున్నారు. కృప ఉంది అనుకుంటున్నారు, కృపలో ఉన్నాను అనుకుంటున్నారు, దేవుని కృప నా మీద ఉంది అనుకుంటున్నారు, కానీ సమాధానం లేదు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు అనుకునేవన్నీ కూడా అబద్ధాలు. ఇంకా చెప్పాలంటే ఒక అబద్ధమైనటువంటి జీవితంలో నువ్వు జీవిస్తున్నావు. డబ్బు కలిగి ఉండటం దేవుని కృపను కలిగి ఉండటం అనుకుంటున్నారు కొంతమంది. మంచి పొజిషన్లో ఉండటం దేవుని కృపను కలిగి ఉండటం అనుకుంటున్నారు కొంతమంది. అవి దేవుని కృప కాదు. దేవుని కృప అండి అంతా. ఏమండి మన కొత్త ఇల్లు కొన్నారంట అంటే మాదేముందండి అంత దేవుని కృప. కారు కొన్నారంట, అబ్బే మంది అంత దేవుని కృప. అవి కాదురా బాబు కృప. గుర్తుపెట్టుకో, కృప ఏంటో తెలుసా? సమాధానం. నువ్వు ఎప్పుడైతే సమాధానం కలిగి ఉంటావో అప్పుడు తండ్రి అయిన దేవుని ప్రేమ వలన యేసుక్రీస్తు కృప ద్వారా
నీవు తండ్రితో సమాధానపరచబడినటువంటి ఆత్మీయ స్థితి అయినటువంటి రక్షణ ఏదైతే ఉందో అది నీవు సంపూర్ణంగా కలిగి ఉన్నట్టు. నీలో దేవుడు అనుగ్రహించిన సమాధానము లేకపోతే తండ్రి ప్రేమ వలన కుమారుని కృపచేత నీవు తండ్రితో సమాధానపరచబడి పొందుకున్నటువంటి రక్షణ అటువంటి ఆత్మీయ స్థితిలో ఎక్కడ తేడా జరిగింది అని అర్థం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ పదాలు, అందుకే చిన్నగా చెప్తున్నా, అర్థం అవ్వాలి మీకు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఎందుకు సమాధానం లేదయ్యా మనిషి జీవితంలో? సరే మనుషులంటే వదిలే, విశ్వాసుల జీవితాల్లో ఎందుకు సమాధానం లేదయ్యా అని అంటే అలజడి. ఏంటి అలజడి? ఎందుకు అలజడి? లోకాన్ని చూసి. లోకం అంటే ఎవరు? అన్యులు కాదు, మళ్ళీ చెప్తున్నా, లోకం అంటే ఎవరు? ఈ లోకములో విశ్వాసులుగా జీవిస్తూ అవిశ్వాసుల కంటే ఘోరమైన జీవితాన్ని చూస్తున్న వాళ్ళని చూసి అమ్మో దేవుడు వాళ్ళని చాలా బాగా ఆశీర్వదించేశాడు, వాళ్ళు కోట్లు సంపాదించేశారు అని వీడికున్న శాంతి సమాధానాన్ని కోల్పోతున్నాడు. దేవుడు వాళ్ళని భలే దీవించాడండి, అబ్బా ఎంత పెద్ద కారు కొన్నారో, ఇంకా మా పాత కారులోనే మేము వాడుకుంటున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా దేవుని కృప ఉంది మా మీద, దేవుడు ఎప్పుడోసారి మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు, ఎందుకంటే ఆ పాస్టర్ గారు చెప్తాడు అదే. సో ఈ రోజున సమాధానము లేనటువంటి క్రైస్తవ్యం ఉంది అని అంటే దానికి కారణం ఏంటంటే సత్యము తెలియని, అసత్య బోధల్లో, దయ్యముల బోధల్లో ఉన్నటువంటి విశ్వాసులు అనుకునే వారిని చూసి వీరికున్న ఉండాల్సిన సమాధానాన్ని కోల్పోతున్నారు. అందుకే 3వ వచనంలో ఇక్కడ పౌలు గారు ఏం రాస్తున్నారు చూడండి. 3rd verse, Ephesians 1st chapter 3rd verse. Blessed be the God and Father our Lord Jesus Christ, who hath blessed us with all spiritual blessings in heavenly places in Christ. Hallelujah. చదవమ్మా. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యకు వందనాలు. తండ్రి అయిన దేవునికి వందనాలు. ఆయన స్తుతించబడాలి. ఎందుకు అనంటే నాకు అనే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు, నాకున్న అవగాహన బట్టి, పౌలు గారు ఎప్పుడైతే ఈ యొక్క ఉత్తరాలు రాశారో ఆ సమయానికంటే అప్పటికే ఈ పరిస్థితులు, ఈ బోధలు వచ్చేసినాయి అని అర్థం. దయ్యముల బోధలు, హితబోధన సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కోసం పోగు చేసుకొని కల్పన కథల వైపు మొగ్గుచూపు కాలము వస్తుంది అని చెప్పారు కదా. అది అప్పుడే జరుగుతుంది. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో చూస్తే మరి ప్రాముఖ్యంగా, మరి ఎక్కువగా అదే జరుగుతూ ఉంది. సో ఈ 3వ వచనం ఏదైతే ఉందో అది ఇప్పుడున్నటువంటి విశ్వాసులకి ఖచ్చితంగా వాళ్ళు కోల్పోయిన సమాధానాన్ని తిరిగి తెచ్చుద్ది. ఆమేన్. ఈ 3వ వచనం గనక విశ్వాసులు విని, చదివి, అర్థం చేసుకోగలిగితే మీ జీవితంలో సమాధానము పుష్కలంగా ఉంటది. గమనించండి ఒకసారి 3వ వచనం మళ్ళీ చదవమ్మా. Blessed be the God, the Father of our Lord Jesus Christ, who hath blessed us with all spiritual blessings. దేవుడంట, యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడంట, క్రీస్తులో అంట అన్ని ఆశీర్వాదాలు. ఏమండి? అన్ని ఆశీర్వాదాలు. ఏ ఆశీర్వాదాలు అవి? లోక సంబంధమైనవా లేకపోతే ఆత్మీయ ఆశీర్వాదాలా? కొన్ని ఆశీర్వాదాలా? అన్ని, ఆల్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. ఎక్కడ? ఇన్ హెవెన్లీ ప్లేసెస్. ఎక్కడండి ఇది? ఇన్ హెవెన్లీ ప్లేసెస్ అంటే పరలోక స్థలములలో, తెలుగులో పరలోక సంబంధమైన అని రాశారు. ఇన్ హెవెన్లీ ప్లేసెస్ ఇన్ క్రైస్ట్, యేసుక్రీస్తులో పరలోక స్థలములలో అంటే పరలోకములో అన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకి
ఇచ్చేసాడా? అన్ని పరలోక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఇదండి, ఇది ఫ్యాక్ట్. ఇది తెలిసినప్పుడు, ఇది నీకు ముందుగానే తెలిసినప్పుడు, నువ్వు ఆశీర్వదించబడ్డావు అని నీకు తెలిసినప్పుడు నువ్వు ఇంకా బాధపడే అవకాశం లేదు. వాళ్ళని వీళ్ళని చూసి ఇబ్బందిగా ఫీల్ అయ్యే అవకాశం లేనే లేదు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మనం ఏది ఎక్కువగా వింటామో అదే మన హృదయంలోకి వెళ్ళి మన హృదయాన్ని కన్విన్స్ చేసి నమ్మేలాగా చేస్తుంది. ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అని ఒక 100 మందిని అడిగితే ఒక 99 మంది వాడు చెడ్డోడు అన్నారు, ఒకడేమో మంచోడు అన్నాడు. నువ్వేది నమ్ముతావు? చెడ్డోడు అని. ఎందుకంటే ఎక్కువ మంది చెప్పింది అదే కదా. వాస్తవం నీకు అనవసరం, వాడి గురించి తెలియదు, అడిగావు అంతే. అదే 99 మంది వాడు మంచోడు అని చెప్పాడు అనుకోండి, అప్పుడు అది అంటే దాని అర్థం నువ్వు ఏది ఎక్కువగా వింటావో దాన్నే నువ్వు నమ్మేస్తావు. అది డిఫాల్ట్ నీ హృదయానికి. అందుకే బైబిల్ చెప్తుంది, మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా. ఈ రోజున 99.9% బోధకులందరూ చెప్పేది ఏంటి? లోక సంబంధమైనవే ఆశీర్వాదాలని చెప్తున్నారు. కానీ సత్యం ఏంటయ్యానంటే, దేవుడు మనల్ని పరలోక సంబంధమైనటువంటి పరలోకమైన అంటే పరలోక స్థలములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ద్వారా మనల్ని ఆశీర్వదించేశాడు ఆల్రెడీ. వీఆర్ ఆల్ బ్లెస్డ్. వీఆర్ బ్లెస్డ్ విత్ ఆల్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్ ఇన్ క్రైస్ట్. ఇలాంటివి చెప్తే ఎవరికి ఇష్టం ఉండదు, నచ్చదు. ఎందుకంటే పరలోకం అనేది ఒకటి ఉన్నది అని నమ్మని వాళ్ళు ఎవరయ్యా అనంటే క్రైస్తవులు ఎక్కువ మంది. గుర్తుపెట్టుకోండి, హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా చనిపోయిన తర్వాత స్వర్గం నరకం ఉన్నాయని నమ్ముతున్నారు, ఖచ్చితంగా నమ్ముతున్నారు వాళ్ళు. ఆ భయముతోనే నరకానికి ఎక్కడ పోవాల్సి వస్తుందనే భయముతోనే వాళ్ళందరూ వాళ్ళ యొక్క పాపాలు పోగొట్టుకోవడానికి కాలినడక మీద మెట్లు ఎక్కడం కానీ, మోకాళ్ళ మీద ఎక్కడం కానీ, బలులు అర్పించడం కానీ ఇవన్నీ చేస్తా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఖచ్చితంగా నమ్ముతున్నారు నరకం ఒకటి ఉంది, పరలోకం ఒకటి ఉందని, స్వర్గం నరకం ఉందని. పాపాలతో అయితే నరకానికి పోతారని భయం వాళ్ళకుంది. అది లేని వాళ్ళు ఎవరయ్యా అంటే క్రైస్తవులు. ఎందుకంటే వాళ్ళ జీవిత విధానం తెలియజేస్తూ ఉంది. నేను ఈ యొక్క ఇతర మత గ్రంథాలకు సంబంధించిన వాటికి సంబంధించిన కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అవి కూడా వీడియోస్ కొన్ని చూస్తూ ఉంటాను నేను. అయితే మొన్న ఒక స్వామీజీ ఒక ఆయన మాట్లాడుతూ ఇంటర్వ్యూ చేసాం. అడిగింది ఆయన్ని, సార్ మరి మనం మాంసాహారం అవి తినకూడదు అంటారు, కానీ అమ్మవారు వాళ్ళు బలులు కోరతారు కదా, కోరినప్పుడు మరి బలి ఇవ్వాలి కదా మనం అని అంటే ఆయన బలి చక్కటి సమాధానం చెప్పాడు. నాకు అనిపించింది ఆయన బైబిల్ చదువుకుంటాడని. ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, అమ్మ నిజమే బలులు కోరతారమ్మా. ఏం కోరతారు? అదే కోడి, మేక, దున్నపోతు ఇయే కదా. ఆమె కోరుతుంది కోడి కాదమ్మా. కోడి ఏమంటుంది అని అడిగాడు ఆమె అవుతుంది చెప్పకుండా. కోడి ఏమంటది? కుక్కరకు అంటే అన్నాడు. కోడి అంటే కోడిని చంపడం అంటే నీలో ఉన్న కోరికలను చంపుకోవాలా అన్నాడు. కోడి కాదు చంపమంటుంది, బలి ఇవ్వమంటుంది. నీలో ఉన్న కోరికలు ఉన్నాయే లోకానికి సంబంధించినవి, ఆ కోరికలు చంపుకోవాలా. ఆ మేక ఏమంటుందమ్మా అన్నాడు. మేక ఏమంటుందంటే మే అంటది. మై నేను 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 అనేది ఉంచావా గర్వం, నేను నేను దాన్ని చంపుకోవాలి. ఆ తర్వాత ఆ దున్నపోతు గురించి మనందరికీ బాగా తెలుసు. దున్నపోతు మీద వర్షం పడినా అంటే దున్నపోతు స్వభావం ఏంటి? అసలు ఏది పట్టించుకోదు, ఏమీ లెక్క చేయదు, దాని పోకడ దాన్ని. అంటే ఎవడేది చెప్పినా ఎందో. కొంతమంది క్యారెక్టర్స్ అలాగే ఉంటాయి కదా, ఎంత చెప్పినా వాళ్ళు వెనరు మారరు. ఇలాంటి స్వభావాలు ఉన్నాయే, వాటిని చంపుకోమన్నారు కానీ వాళ్ళ దగ్గరకు వచ్చి చంపమని చెప్పలే.
మీరు చంపి కోడిని చంపి మేకని చంపి మళ్ళీ మీరే తింటున్నారు, ఆమె తింటుందా అని అడిగాడు ఆయనే. నిజంగా ఈ రోజున చాలా సంతోషం అనిపిస్తుంది. కొంతమంది స్వామీజీలు కానీ ఇలాంటి వాళ్ళు చక్కటి సందేశాలు ఇస్తున్నారు. చక్కటి సందేశాలు అవసరం, అది హిందూ సమాజానికి అవసరం. నాకు తెలిసి అలాంటి వాళ్ళు కూడా మనకు కనపడదు, పెద్దగా ఎక్కువ కనపడరు వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళ పెద్దగా ఎవరు ఇష్టపడరు, ఫోకస్ చేయరు. వాస్తవం నాకు అనిపించింది, ఆయన బైబిల్ చదివి ఉంటారేమో. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఆయన చదివి ఉంటాడేమో అనుకున్నా. చదవండి ఒకసారి, కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. Colossians 3:5. Because we have to know the truth. Colossians కావున 3:5. జాగ్రత్తగా గమనించండి, 3వ అధ్యాయం 5వ వచనం. ఇట్ స్టార్ట్స్ విత్ మార్టిఫై. ఇంగ్లీష్ లో మార్టిఫై అంటే కిల్, చంపండి. చంపండి ఎవరిని? మనుషుల్ని చంపమన్నాడా? కాదు, చంపండి. మార్టిఫై దేర్ ఫోర్ యువర్ మెంబర్స్ విచ్ ఆర్ అపాన్ ద ఎర్త్, fornication, uncleanliness, inordinate affection, evil concupiscence, and covetousness, which is idolatry. చదవమ్మా. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, అనగా భూమి మీద ఉన్న మీ అవయవములను. ఎక్కడున్నాయంటండి ఇవి? ఎక్కడున్నాయి? ఇక్కడ భూమి మీద, భూమి మీద ఉన్నాయి. దేవుడు మనల్ని ఆశీర్వదించింది ఎక్కడ? పరలోకం. అన్ని ఆశీర్వాదాలు, ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదాలు ఎక్కడిచ్చాడు మనకి? పరలోకంలో దేవుడు ఆత్మ సంబంధమైన అన్ని ఆశీర్వచనముల ద్వారా మనల్ని ఆశీర్వదించాడని బైబిల్ చెప్తూ ఉంటే, మనిషి తను వింటున్నటువంటి అసత్యాన్ని బట్టి, వింటున్నటువంటి దయ్యముల బోధన బట్టి, తప్పుల బోధనలు బట్టి వాడేం విశ్వసిస్తాడంటే లోక సంబంధమైనయే, భూమి మీద ఉన్నాయే భూ సంబంధమైనవి ఆశీర్వాదాలు అనుకుంటున్నాడు. చదవమ్మా. అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, దురాశను, విగ్రహారాధ అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఇక్కడ కూడా చంపమన్నాడు కదా. నాకు అనిపించింది, అరే ఆయన చెప్పింది కరెక్ట్ గా, దీనికి దురాశ కూడా ఉంది కదా. కోరికలు అన్నాడు ఆయన అక్కడ, కోడిని కోరికలు అన్నాడు. ఆ తర్వాత మైని, నేను అనే గర్వం అన్నాడు. సో దేవుడు కూడా చంపమంటున్నాడు. ఈ రోజున దేవుని కృప నీ మీద ఉంది అనటానికి గుర్తైనటువంటి సమాధానము నీ జీవితంలో లేదు అని అంటే, నువ్వు దేవుడు నీ జీవితంలో ఉండకుండా వేటినైతే చంపేయమన్నాడో నువ్వు ఇంకా వాటిని చంపలేదని అర్థం. నువ్వు ఖచ్చితంగా ధనాపేక్షను చంపేస్తే నీకు సమాధానం ఉంటుంది. నువ్వు ఖచ్చితంగా దురాశల్ని చంపేస్తే నీకు సమాధానం ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు గర్వాన్ని చంపేస్తే సమాధానం ఉంటుంది. కానీ చంపుతున్నాము మనం. ఇంకా చెప్పాలంటే చంపకుండా పాలు, నెయ్యి, బిర్యానీ అన్ని పెట్టి వాటిని ఇంకా పోషించి పెద్ద చేసుకునేటువంటి ప్రసంగాలు వింటున్నాం. జాగ్రత్తగా వినండి, కంప్లీట్ అవ్వాలి అవర్స్. వాటికి పాలు, నెయ్యి, బిర్యానీ లాంటివి పెట్టి వాటిని పెంచేటువంటి ప్రసంగాలు విని మనం చంపకపోగా అవి మన ఆత్మీయ జీవితాన్ని చంపేసేటువంటి ఆత్మీయ స్థితిలో మనం ఉన్నాం. జాగ్రత్తగా గమనించండి, ఎంత నీచమైనటువంటి జీవితాలని క్రైస్తవులు జీవిస్తున్నారు అనేది ఆలోచిస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంది. మీరు జీవిస్తుంది అపవిత్రమైన జీవితాలు మాత్రమే కాదు, నీచమైన జీవితాలు, సత్యము తెలిసి కూడా. సో ఎఫెసీయులకు రాసిన పత్రిక వచ్చేసేయండి. ఇక్కడ మనం గమనిస్తే ఆయన పరలోకములో, పరలోక స్థలములలో యేసుక్రీస్తునందు అన్ని ఆత్మీయ ఆశీర్వాదముల చేత మనల్ని ఆశీర్వదించాడు. చెప్పండి, నేను పరలోక స్థలములలో యేసుక్రీస్తునందు అన్ని ఆత్మీయ ఆశీర్వాదములు పొందుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇంతకంటే ఏం కావాలి? ఇంతకంటే ఏమైనా కావాలా? నాకైతే ఏం అవసరం లేదు. మన నిరీక్షణే పరలోక రాజ్యం అయినప్పుడు, ఆ పరలోక రాజ్యములో అన్ని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలని దేవుడు మనకు ఆల్రెడీ ఇచ్చేసిన తర్వాత ఇంకా నీలో శాంతి సమాధానం లేదు అని అంటే
ఇక దానికి ఎవడేం చేయగలడు? దేవుని కృప నీలో నీ మీద లేదు అని అర్థం. దేవుని కృపలో నువ్వు నిలిచి లేవు అని అర్థం. ఈ లోక సంబంధమైన పరిస్థితులను బట్టి నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. ఈ లోక సంబంధమైనటువంటి మనుష్యుల యొక్క ప్రవర్తనను బట్టి నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. The situations around you, the people around you will always try to spoil your spiritual life. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే ప్రయత్నమే నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, లోక సంబంధమైన మనుషులు చేస్తారు. బట్ యూ హ్యావ్ టు సేవ్ యువర్ స్పిరిచువల్ లైఫ్, ఫోకసింగ్ ఆన్ ద లార్డ్ alone, ఫోకసింగ్ ఆన్ ద గిఫ్ట్స్ ఆర్ ద బ్లెస్సింగ్స్ which are God has given you, which are all spiritual, not at all natural. ఇక్కడ అన్ని ఆశీర్వాదాలు అన్నారు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అన్నాడు, కానీ ఇది లోక సంబంధమైన కానే కాదు. అందుకే కొలెషన్స్ 3:5 ఏముందమ్మా? భూమి మీద మీ అవయవములైన ఈ యొక్క గుణాలన్నింటినీ చంపేయమంటున్నాడు. వీటిని చంపలేకపోతే నువ్వు ఆత్మీయంగా చనిపోతావు. యేసుక్రీస్తు ప్రభు వారు వీటన్నిటిని ఆయన చంపేశాడు. ఆయన జీవితంలో ఇవన్నీ ఏమీ లేవు, అన్నిటినీ చంపేశాడు ఆయన. చంపేయటం అంటే తెలుసు కదా, చనిపోయిన స్థితికి వెళ్ళిపోవటం. అది నేను ఎప్పుడు చెప్తుంటా, ఇది కూడా ఉదాహరణ ఎప్పుడు చెప్తూ ఉంటాను. అందుకే బౌల్ గారు కూడా ఇంకో మాట కూడా అన్నారు, ఏమని? ఈ లోకం విషయంలో నువ్వు ఎలా ఉండాలి? చచ్చినవాడిగా ఉన్నా. ఓ చనిపోయినాడు, బాగా పెద్ద తాగుబోతాడు, వాడికి తాగుడంటే భయంకరమైన పిచ్చి అనుకుందాం. వాడు చచ్చిపోయాడు, వాడి పక్కన ఫుల్ బాటిల్ మంచి కాస్ట్లీ, వాడికి ఇష్టమైన బాటిల్ పెడితే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? పోనీ కొంచెం కౌలుతాడా? వాడికి ఇష్టమైంది కదా, చచ్చిపోయాడు కాబట్టి అది ఉన్నా లేకపోయినా ఉపయోగం లేదు. అంటే అది ఏమాత్రం వాడి మీద ప్రభావము చూపించదు. సో మనలో ఉన్నటువంటి ఆ ఉండకూడని గుణాలన్నిటినీ చంపేయాలి. అదేవిధంగా లోకము వేటి కోసమైతే ఆశపడతా ఉందో వాటి విషయములో మనము చచ్చిన వారిగా ఉండాలి. ఇదేంటి పాస్టర్ గారు న్యూ ఇయర్ ఫస్ట్ సండే మంచి వాగ్దానాలతో కూడిన వాక్యం చెప్తారనుకుంటే ఈయన చావు గురించి మాట్లాడతాడు అనుకుంటున్నారా? ఖచ్చితంగా వాక్యమే సత్యం. లోకము విషయంలో చచ్చిన వాడిగా ఉండి, లోక సంబంధమైన ఏమైనా నీ జీవితంలో ఉంటే వాటిని చంపేసినప్పుడే నీవు దేవుని కృపలో పరిపూర్ణముగా నిలిచి ఉంటావు. అప్పుడు దేవుడు అనుగ్రహించే సమాధానము నీలో ఉంటుంది. సమాధానము లేకుండా నువ్వు క్రైస్తవుడు అయ్యే అవకాశము లేదు. అండ్ ఈ సమాధానం లేని వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇతరుల సమాధానాన్ని కూడా పాడు చేయాలని చూస్తూ ఉంటారు. మనందరికి ఒక సామెత తెలుసు కదా, తాను చెడిన కోతి వనమంతా చెడిచింది అని ఒక సామెత. ఈ సమాధానం లేని వాళ్ళు ఉంటారే, వాళ్ళ పని ఏంటంటే వాళ్ళకి సమాధానం ఉండదు ఎట్లాగూ. అయితే సమాధానం కలిగి ఉన్న వాళ్ళ సమాధానాన్ని కూడా పాడు చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఇంకో విషయం ఏంటంటే, మనం అటువంటి వారికి దూరంగా ఉంటేనే మంచిది. ఉంటే మంచిది. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు బీ అవే ఫ్రమ్ సచ్ పీపుల్ హూ వాంట్స్ టు స్పాయిల్ యువర్ పీస్ ఆల్సో యాజ్ దే ఆర్ ఆల్రెడీ స్పాయిల్డ్. సమాధాన విషయంలో పాడైపోయిన స్థితిలో ఉన్న వాళ్ళు నీ యొక్క సమాధానం కూడా పాడు చేసే ప్రయత్నం చేస్తారు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ లోకరీతిగా డబ్బు కలిగి ఉండటం, ఈ లోకరీతిగా మంచి పొజిషన్లో ఉండటం అదే ఆశీర్వాదం అనుకుంటున్నారు. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫాల్స్. హ్యావింగ్ హెవెన్లీ అండ్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఈజ్ బీయింగ్ రిచ్. ఒక కాన్వర్సేషన్లో ఒకరితో నాకు మాటల్లో వచ్చింది, ఆయన అసలు నా స్థాయి వేరు నేను వేరు అని ఆయన డబ్బు గురించి లేదంటే ఆయనకున్న పొజిషన్ గురించి చెప్తే నేను అన్నాను, మీరు తప్పకుండా మీరు చాలా గొప్ప స్థాయిలో ఉన్నారండి, కానీ లోకరీతిగా ఉండుండొచ్చేమో.
బట్ ఐఎమ్ రిచ్ ఇన్ క్రైస్ట్ అని చెప్పాను. హల్లెలూయా. మీరు లోకరీతిగా నిజంగా మంచి చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు, చాలా డబ్బు ఉంది మీ దగ్గర ఓ పనోళ్ళు వీళ్ళు, ఒక చాలా గొప్ప విషయం, చాలా సంతోషం. కానీ నేను క్రీస్తులో ధనవంతుడిని. హల్లెలూయా. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ రిచ్ ఆన్ దిస్ ఎర్త్ అండ్ బీయింగ్ రిచ్ ఇన్ హెవెన్. బీయింగ్ రిచ్ వరల్డ్లీ అండ్ బీయింగ్ రిచ్ ఇన్ క్రైస్ట్. ఈ లోకములో ధనవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఉండటం వేరు, పరలోకములో ధనవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఉండటం వేరు. ఈ లోకంలో గొప్ప స్థితిలో ఉండటం వేరు, క్రీస్తులో గొప్పగా ఉండటం వేరు. హల్లెలూయా. ఈ వ్యత్యాసాన్ని చెప్పలేని అజ్ఞాన దశలో సేవకులు ఉన్నారు. దాన్ని అర్థం చేసుకోలేక కన్ఫ్యూజన్లో వీళ్ళంతా బతుకుతూ ఉన్నారు విశ్వాసులు. అందుకే పౌలు గారు రాస్తా ఉన్నారు ఏమని, ఇక్కడ మన కోసమే రాస్తున్నారు ఏమని, తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక, ఆయన పరలోక స్థలములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో మనల్ని దీవించాడు అని. హల్లెలూయా. సో ఈ సరేలేండి పాస్ గారు మీరు చెప్తున్నారు పరలోకంలో ఆశీర్వాదం అంటున్నారు, మరి అది ఏముంటుందో ఎట్లుంటుందో మాకు తెలియాలి కదా. ఎక్కడంటే కారు బంగ్లాలు కనిపిస్తున్నాయి, బంగారం డైమండ్లు కనిపిస్తున్నాయి, పట్టు చీరలు కనిపిస్తున్నాయి, సూట్లు కనిపిస్తున్నాయి, మరి అక్కడ మరి ఏముంటుందో మాకు తెలియదు అంటే చూద్దాం అవేంటి ఒకసారి. ఓకే, బికాస్ వీ హ్యావ్ టు నో వాట్ వీఆర్ బ్లెస్డ్ విత్. మనం దేని చేత ఆశీర్వదించబడ్డాం కూడా మనకు తెలియాలి కదా. దేవుడు పరలోకంలో అన్ని ఆశీర్వదించాడంటే ఏముంటుందో తెలియకపోతే ఎట్లా తెలియాలి. లెట్స్ రీడ్ పేతురు రాసిన మొదటి పత్రిక, 1 Peter ఫస్ట్ చాప్టర్ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి. Blessed be the God and Father our Lord Jesus Christ, Father of our Lord Jesus Christ, which according to his abundant mercy hath begotten us again unto a lively hope by the resurrection of Jesus Christ from the dead, to an inheritance incorruptible and undefiled, and that fadeth not away, reserved in heaven for you. హల్లెలూయా. చదవమ్మా. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. జాగ్రత్త గమనించండి. జీవముతో కూడిన నిరీక్షణ క్రైస్తవులకు తప్ప ఇతరులకు లేదు. ఎందుకనంటే క్రీస్తు మాత్రమే మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆ జీవము కలిగిన నిరీక్షణ యేసుక్రీస్తు పునరుద్ధానం వలన మనకు కలిగింది, మిగిలిన వారికి లేదు. చదవమ్మా. అనగా అక్షయమైనదియు, జాగ్రత్త గమనించండి, అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. సో ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దేవుడు మనకి క్రైస్తవుడిగా ఆత్మీయమైనటువంటి నూతన జన్మని ఎందుకు ఇచ్చాడు అనంటే పరలోకములో మన కొరకు ఒక స్వాస్థ్యం ఉందంట. అది ఇన్కరప్టబుల్, అంటే అది దాన్ని ఎవడు పాడు చేయలేడు, అది ఎవడు దాన్ని నాశనం చేయలేడు. అదేవిధంగా అన్డిఫైల్డ్, అంటే దాని మీద నువ్వు ఒక మచ్చ ఉండదు, లేదంటే దాని మీద నువ్వు వంక చెప్పడానికి వీలు లేదనమాట. మనం ఏదన్నా కొత్త వస్తువుని తీసుకెళ్ళి ఎవరికైనా చూపించండి, ఎక్సలెంట్, అన్ని ఎక్సలెంట్ అని ఎవడు చెప్పడు. ఏమండి, ఏదో వంక చెప్తాడు లేదు దానికి. ఏదన్నా వెహికల్స్ కానీ రివ్యూస్ చేసేవాళ్ళు ఉంటారు.
ఏదైనా కొత్త వెహికల్ వస్తే రివ్యూ మొదలు పెడతాడు, ఇది సూపర్ అది సూపర్ అంటారు. మన తర్వాత ఇక్కడ మాత్రం కొంచెం తేడా ఉంది, ఇది కొంచెం ఇట్లా బాగు చేస్తే బాగుండేది. దేనికైనా ఎంత పెద్ద బిల్డింగ్ అని ఎవడన్నా కట్టనివ్వండి, గ్రేట్ బిల్డింగ్, చూడగానే అంత బాగానే ఉంది కానీ అది ఎంట్రన్స్ కొంచెం ఇటు పెడితే అంటే ఏదో ఒక వంక పెడతా. అంటే యేసు క్రీస్తు ప్రభువు ద్వారా, ఆయన పునరుద్ధానము ద్వారా మనకు దేవుడు అనుగ్రహించినటువంటి శుభప్రదమైన నిరీక్షణ ఏదైతే ఉందో పరలోకానికి సంబంధించింది, అక్కడంట వీ హ్యావ్ అన్ ఇన్హెరిటెన్స్, స్వాస్థ్యం ఉందంట. అది ఎవరు పాడు చేయలేనిది, ఎటువంటి మచ్చ కళంకము లేని నిర్మలమైనది, అదేవిధంగా వాడబారనిది, విచ్ ఫేడెత్ నాట్ అవే, రిజర్వ్డ్ ఇన్ హెవెన్ ఫర్ యూ అని క్లియర్గా ఉంది. హల్లెలూయా. పరలోకంలో నీ కోసం ఏం చేయబడిందంట? రిజర్వ్ చేయబడింది. అంటే అది నీకు కేటాయించబడింది అని అర్థం. రిజర్వ్ చేయటం అంటే ఏంటి? కేటాయించబడింది. దేవుని స్తోత్రం. అమ్మాయి నాకు ఎంత ఆనందంగా ఉందో, నీకుందా లేదా ఆనందం? ఇక్కడ ఒకవేళ నీకోసం ఎవరన్నా, మన ఎందుకు మరి ఇప్పుడు మనది ఇదే కొంచెం పక్క వెళ్తే అంత హౌసింగ్ బోర్డు కాలనీ కదా. హౌసింగ్ బోర్డు కాలనీలో ఒకప్పుడు గవర్నమెంట్ వారు వాళ్ళ ఎంప్లాయీస్కి ఇళ్ళు కేటాయించారు, అవునా? కేటాయించారు. ఇప్పుడు ఆ ఇళ్ళు ఏమైనా ఉన్నాయండి అసలు? ఎక్కడో ఒక దగ్గర అక్కడక్కడ కనిపిస్తాయి. ఎట్లా ఉంటాయంటే పాతగా అయిపోయి అసలు ఎవరు ఉండరు కూడా దాంట్లో, ఎందుకంటే పడిపోయే పరిస్థితి. ఏదైనా తీసుకో, ఈ లోక సంబంధం ఏదైనా తీసుకో, అది కొంతకాలానికి ఏమైపోద్ది? పాడైపోద్ది, నివాసయోగ్యంగా ఉండదు, వాడుకోవడానికి పనికిరాదు. కానీ దేవుడు మన కొరకు ఉంచింది ఏదైతే ఉందో అది వాడబారిందని యేసన్న గారు చక్కగా రాశారు కదా. ఏమని రాశారు? వాడబారని స్వాస్థ్యం అని ఆయన, వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా. ఇదే వాక్యం రాసింది ఆయన. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచించావా, పెట్టావా నా కోసం. ఎందుకంటే రాశాడు కదా ఇక్కడ, నీకోసం. ఇట్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. నాకు అక్కడ అసలు అట్లాంటి స్వాస్థ్యం రిజర్వ్ చేసి ఉంటే నాకు టెన్షన్ ఎందుకండి? ఇప్పుడు వందే భారత్ ట్రైన్స్ తెలుసా మీకు? వందే భారత్ ట్రైన్లో మీరు వైజాగ్కి వెళ్ళాలి. వందే భారత్ ట్రైన్లో ఏసీలో మంచిగా సీటు మీకు రిజర్వ్ చేసి పెట్టాను అనుకోండి, ఎవరన్నా రిజర్వ్ చేసి పెట్టారు. మీరు విశాఖ వెళ్ళే ఇంకో జనరల్ ట్రైన్లో, ఆ ట్రైన్లో జనరల్ టికెట్లో ఎక్కే ప్రయత్నం చేసి ఇక దాంట్లో ఎక్కి ఇక ముక్కి మూలుక్కుంటా జనాలతో తొక్కించుకొని అది చేసుకొని బాత్రూమ్ కూడా వెళ్ళడానికి స్థలం లేక ఆ విధంగా మీరు వైజాగ్ వెళ్తే మిమ్మల్ని బుద్ధిమంతులు అనాలా, బుద్ధిహీనులు అనాలా? చెప్పండి. బుద్ధిమంతులు అనాలా, బుద్ధిహీనులు అనాలా? బుద్ధిహీనులే. ఎందుకని? వందే భారత్ లాంటి మంచి ట్రైన్లో ఏసీలో ఆల్రెడీ టికెట్ రిజర్వ్ చేశాడు. మీ బాస్ చేశాడు, మీ ఆయన చేశాడు, మీ ఆవిడ మీ అబ్బాయి చేసి పెట్టాడు. నాకు అదొద్దు, నేను జనరల్ ట్రైన్లో జనరల్ బోగీలో వస్తాను అని నువ్వు వెళ్తే ఎంత అసహ్యంగా ఉంటుందో, ఎంత బుద్ధిహీనతో. అదేవిధంగా పరలోకంలో నీ కోసం నా కోసం స్వాస్థ్యము దేవుడు సిద్ధపరిచాను అని, రిజర్వ్ చేశానని చెప్పి ప్రత్యేకంగా దేవుడు చెప్తున్నా కూడా ఈ లోకంలో దానికోసం దీనికోసం నువ్వు ప్రాకులాడుతున్నావు అంటే అంతే బుద్ధిహీనుడవు. ఈ బుద్ధిహీనత క్రైస్తవుల్లో ఎక్కువగా ఉంది, సేవకుల్లో ఉంది, అది వాళ్ళను వెంబడించేటువంటి విశ్వాసంలో కూడా అధికమైపోయింది. జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్. మనం ఈ లోక సంబంధులము, చెప్పండి, మనం ఈ లోక సంబంధులం కాదు. మన నిరీక్షణ పరలోక రాజ్యము, నిత్య జీవము. ఎందుకు వెళ్ళాలి పరలోక రాజ్యానికి? మనం ఎందుకు వెళ్ళాలి? ఈ స్వాస్థ్యం కోసమేనా? ప్రభువు కోసం. హల్లెలూయా. ఇంకా చెప్పాలండి, స్వాస్థ్యం ఏంటి అంటే ప్రభువే. ప్రభువుకి మించిన వాడబారింది, ప్రభువుకి మించిన ఇన్కరప్టబుల్, అన్డిఫైల్డ్ అండ్ ఇంకేదైనా ఉంటుందా? ప్రభువుకి మించింది ఉంటుందా? ఆయనే మన స్వాస్థ్యం. హల్లెలూయా.
ఇప్పుడు నేను అంతకుముందు ఒక మెసేజ్ చెప్పాను, మనం ఇంకా ఆయన పరిపూర్ణమైన ప్రేమను పొందుకోలేదు, మనం ఇంకా ఆయన పరిపూర్ణమైన ఆదరణ పొందుకోలేదు, మనం ఇంకా ఆయన్ని పరిపూర్ణంగా తెలుసుకోలేదు, చూడలేదు, అనుభవించలేదు. ఆయన్ని చేరుకున్నప్పుడు ఆ పరిపూర్ణ ప్రేమను, ఆ పరిపూర్ణమైనటువంటి ఆదరణను, ఆ పరిపూర్ణుడైన ఆయన్ని మనం కళ్ళారా చూస్తాము, పూర్తిగా అనుభవిస్తాం, సంతృప్తిగా అనుభవిస్తాం. అది అక్కడే జరుగుద్ది. సో ఆయన మనకిచ్చినటువంటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయి అని తెలిసిన తర్వాత, నీకోసం నా కోసం పేరు పేరున రిజర్వ్ చేసి, రిజర్వ్డ్ ఫర్ అనే పదాన్ని చక్కగా వాడారు. రిజర్వ్ చేసి నీకోసం పెట్టిన తర్వాత నువ్వు ఈ లోక సంబంధమైన వాటి కోసం ప్రాకులాడుతున్నావంటే ఎంత అజ్ఞాన దశలో నువ్వు ఉన్నావో ఆలోచించుకో. అందుకే నీ జీవితంలో దేవుడు అనుగ్రహించే సమాధానము లేదు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి, క్రిస్మస్లు వస్తున్నాయి, న్యూ ఇయర్లు వస్తున్నాయి, పుట్టినరోజులు అయిపోతున్నాయి, కానీ సమాధానం నీలో లేదు. దానికి కారణం దేవుని కృప నీలో లేదు, దేవుని కృపలో నువ్వు నిలిచి లేవు అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. సో అసలు ఈ లోకంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏంటి చెప్పండి పోనీ. ఈ లోకంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఈ లోకంలో కూడా ఉన్నాయా లేదా? ఉన్నాయా? ఈ లోకంలో దేవుడిచ్చే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయా? ఉన్నాయి. ఏంటవి? ఆత్మ ఫలము. ఒకసారి చెప్పండి, ఆత్మ ఫలము. ఆత్మ ఫలములో గుణాలు ఉన్నాయా? ఏమున్నాయి చెప్పాలి. చదవండి ఒకసారి, గలతీయులు 5:22 చదవండి. గలతీ 5:22 చదవండి. అయితే ఆత్మఫలం ఏమనగా, ఈ లోకములో కూడా పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదము ఉంది. ఏంటయ్యా అంటే ప్రేమ, దేవుని ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఏమండి, ఇవి పరలోక సంబంధమైనటువంటి దేవుని గుణగణాలు. ఇవి నువ్వు క్రొత్తగా నీ జీవితంలో ఏమన్నా కావాలి అని కోరుకుంటే నువ్వు పొందుకోవాల్సింది ఈ గుణాలని, ఈ ఆత్మ ఫలముని. దేవుని ప్రేమ నువ్వు గనక పొందుకోగలిగితే నువ్వు క్రొత్తగా ఏదో సాధించినట్టే. ఖచ్చితంగా కొత్త కారు వస్తే కొత్తగా సాధించినట్టు కాదు. ఎందుకనంటే ఆ కారు కూడా అంతకుముందు చెప్పాం మొన్న న్యూ ఇయర్ రోజు, ఏమండి, మనిషి దేన్ని కొత్తగా సృష్టించలేడు. ఎందుకనంటే అన్ని కూడా ఆల్రెడీ ఉన్నటువంటి పదార్థాలతోనే తయారు చేయబడినాయి కాబట్టి. సో క్రొత్తగా నీకు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఈ లోకంలో కూడా కావాలి అని అనుకుంటే నువ్వు సాధన చేయాల్సింది ఆత్మ ఫలము మీద. నువ్వు దాని మీద సాధన చేయాలి అంటే నీకు ఆత్మఫలం ఉండాలంటే ముందు ఆత్మ ఉండాలి. హల్లెలూయా. ఆ ఆత్మ యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా అంగీకరించిన వారికే ఇవ్వబడుతుంది, పరిశుద్ధాత్మ. ఈ ఆత్మఫలమైనటువంటి ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతి, ఇవన్నీ విశ్వాసం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి నీవు కలిగి ఉంటే నువ్వు నిజముగా ఆశీర్వదించబడిన వాడు ఈ లోకంలో కూడా. హల్లెలూయా. రక్షించబడటం ఎంత ఆశీర్వాదమో ఆత్మ ఫలమును కలిగి ఉండటం కూడా అంతే ఆశీర్వాదం. నేను చెప్పాను కదా, కృప అండ్ పీస్, సమాధానం. పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఏం చేస్తున్నారు? ప్రయోజకులా కాదా అనేది సమాధానం. పిల్లలు ఉన్నారా అనేది గ్రేస్. అలాగే ఆత్మ ఫలము, ఆ రక్షణ అనేది పిల్లలు ఉన్నారా అనే దానికి ఆన్సర్ ఎస్. రక్షించబడ్డా. మరి ఫలం ఉందా? అది ఇందా ఫస్ట్ క్వశ్చన్ అడిగాం కదా మనం. దేవుని కృప ఉందా అంటే ఉంది అంటారు. సమాధానం ఉందా అంటే లేదు. రక్షించబడ్డావా అంటే రక్షించబడ్డాను. పరిశుద్ధాత్మ ఉందా అంటే ఉంది. మరి ఆత్మ ఫలం ఉందా అంటే లేదు. ఎందుకు లేదు అనే దానికి ఈ రోజున సమాధానం వాక్యం చెప్తా ఉంది. ఎందుకు లేదు అని అంటే నువ్వు వినే మాటలు క్రీస్తు బోధకు సంబంధించినవి కాదు. నువ్వు దయ్యముల బోధలు వింటా ఉన్నావు. ఈ లోక సంబంధమైన వస్తువులను, పరిస్థితులను,
ఆశీర్వాదంగా చెప్పేటువంటి తప్పుడు బోధలు వింటున్నావు. అసలైన ఆశీర్వాదం పరలోక సంబంధమైంది, ఆత్మ సంబంధమైంది. అది పరలోకంలో దేవుడు అనుగ్రహించేది. ఈ లోకంలో కూడా దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదము రక్షణ. ఈ లోకంలో కూడా దేవుడు మనకిచ్చి అనుగ్రహించే ఆశీర్వాదము పరిశుద్ధాత్మ. ఈ లోకములో కూడా దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి పరిశుద్ధులకు అందించే ఆశీర్వాదము వాక్యములోని మర్మములు. హల్లెలూయా. చాలా మందికి ఈ విషయం తెలీదు. బైబిల్ చదవని వాళ్ళు ఎవరు ఉండరు, చదువుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు, 4-5 సార్లు చదివిన కూడా చాలా మంది ఉంటారు. ఆశీర్వదించబడటం అంటే ఏంటో తెలుసా? వాక్యంలోని సత్యములోని మర్మములను అర్థం చేసుకోగలగటం, అది ఆశీర్వాదం. ఇతరులను స్వస్థపరిచేటువంటి ఆ శక్తిని దేవుడు నీకు ఇస్తే అది ఆశీర్వాదం. ఇతరులకు సహాయము చేసే గుణాన్ని దేవుడు నీకు ఇస్తే అది ఆశీర్వాదం. ఇవి అసలైనటువంటి ఆశీర్వాదాలు. వాటిని పక్కన పెట్టి లోక సంబంధమైన వాటిని ఆశీర్వాదాలుగా భావిస్తూ నమ్ముతూ జీవిస్తున్నటువంటి క్రైస్తవుడా, మేలుకో. ఇకనైనా మేలుకో. లోక సంబంధమైనవి ఏవి కూడా ఆశీర్వాదములు కావు. అవి కేవలము దేవుడు మన జీవితాల్లో చేసే మేలులు. ఏంటండి అవి? మేలులు, ఫేవర్స్. బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ సూపర్ న్యాచురల్. ఆశీర్వాదాలన్నీ కూడా ఎప్పుడూ అవి అసాధారణమైన ఆత్మ సంబంధమైనవే. ఆమేన్, హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక. సరే, అక్కడ మనం స్వాస్థ్యము చూసాము. మనకి ఇవ్వబడేది స్వాస్థ్యముతో పాటు మనకి ఇవ్వబడేది ఇంకొకటి ఉంది, అద్భుతమైంది. ఏముంది మన కోసం పరలోకంలో రిజర్వ్ చేయబడింది అని అనుకుంటున్నాం కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, 1 Peter 5th chapter 4th verse, 4వ వచనం. And when the chief shepherd shall appear, ye shall receive a crown of glory that fadeth not away. చదవమ్మా. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. హల్లెలూయా. చూసారా? ఈ లోకములో కాదు, పరలోకములో వాడబారని అంటే ఎవరు ఇంతవరకు వాడలేదు. అదేవిధంగా ఎంతో అద్భుతమైనటువంటి, ఎవరు దాన్ని పాడు చేయలేరు, అంతటి గొప్ప మహిమ కిరీటాన్ని మనం పొందుకుంటామంట. హల్లెలూయా. కావాలా వద్దా మీకు చెప్పండి? మీకు వద్దంటే అది కూడా నాకు ఇవ్వండి. దురాశ అయిపోద్ది అలా అంటే కదా. కాదు, ఎవరిది వాళ్ళకే. దేవుడు ఎప్పుడు కూడా ఇంకొకళ్ళకి ఇవ్వడు. చాలామంది చూసి, అరే వాళ్ళకి ఆ దగ్గర అది ఉంది, అది నాకు కూడా అది ఉంటే బాగుండు అనుకోవద్దు. దేవుడు అలాంటిదే నీకు ఇవ్వాలని లేదు కదా. దేవుడు నీకోసం నిర్ణయించింది దానికంటే గొప్పదై ఉండొచ్చు, తక్కువదై ఉండొచ్చు కూడా, కానీ దేవుడు నీ కొరకు నిర్ణయించింది నీకే ఇస్తాడు. సో హీ హాజ్ రిజర్వ్డ్ an incorruptible, undefiled, not fade away thing in heaven. One of those things is crown of glory, mahima కిరీటం. నాకు ఈ లోకములో, ప్రపంచములో ఉన్నటువంటి ధనమంతటిని కలిగి ఉండట కంటే ఆ మహిమ కిరీటాన్ని పొందుకోవటమే నాకు ఇష్టం. హల్లెలూయా. మీకేమి ఇష్టం? ఎవడికి కావాలండి ఆ మహిమ కిరీటం? ఎవడు చూశాడు అంటారా? ప్రస్తుతానికి మనకు బంగారం, పట్టు చీరలు, ఇల్లు, కారు, నెలకు 50,000 ఇన్కమ్ అద్దెల రూపంలో వస్తే చాలు అనుకుంటారు కదా. చాలా తప్పు, అది చాలా తప్పు. వీ హ్యావ్ టు చేంజ్ అవర్ మైండ్ సెట్. వెన్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, థింక్ లైక్ క్రైస్ట్.
When you are in grace, receive peace, which is a free gift from God. కృప ఎలా ఉచితమైందో సమాధానం కూడా అలాగే ఉచితమైంది. కృపని పొందుకున్న నువ్వు సమాధానాన్ని కూడా పొందుకో. సమాధానాన్ని పొందుకోకుండా నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నావంటే నీలో దేవుని కృప లేదు, దేవుని కృపలో నువ్వు నిలిచి లేవు అని అర్థం. ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 1:3-4 లెట్స్ సీ వాట్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ we have in heaven. ఎలాంటి ఆశీర్వాదాలు పరలోకంలో మనకున్నాయో చూస్తున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1:3-4 We give thanks to God and the Father our Lord Jesus Christ, praying always for you, since we heard of your faith in Christ Jesus and of the love which ye have all to all saints. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి, జాగ్రత్తగా గమనించండి, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. For the hope which is laid up for you in heaven, where ye heard before the word of the truth of the gospel. ఇక్కడ పౌలు గారు ఏం రాస్తున్నారంటే, మీరు పరలోకము మీద ఏదైతే నిరీక్షణ పెట్టుకొని ఉన్నారో, మీరు కలిగి ఉన్న విశ్వాసమును బట్టి ఏదైతే నిరీక్షణ పరలోక సంబంధమైన వాటి మీద పెట్టుకొని ఉన్నారో, వాటిని బట్టి మేము ఎంతో సంతోషిస్తూ, వాటిని బట్టి మిమ్మల్ని మేము దేవుని యందు స్తుతిస్తూ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మన పిల్లలు ఎలాగైతే మంచి విషయాల మీద ఫోకస్ చేస్తూ, అంటే చదువులో కానీ లేదంటే ఉపయోగపడే మంచి విషయాల్లో వాళ్ళు ఫోకస్ చేస్తూ దాంట్లో బిజీగా ఉన్నారనుకోండి, మనం చాలా సంతోషిస్తాం. అలా కాకుండా వాడు చేయకుండా పనుల్లో వాడు బిజీగా ఉన్నాడు అనుకోండి, మనం బాధపడతాం. అలాగే పౌలు గారు అంటున్నారు, మీరు కలిగి ఉన్న విశ్వాసం ఏదైతే ఉందో, మీకు పరలోక సంబంధమైన వాటి మీద నిరీక్షణ ఏదైతే ఉందో, వాటిని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటున్నాడు. మరి ఈరోజు నీ నిరీక్షణ దేని మీద ఉంది? మన నిరీక్షణ దేని మీద ఉంది? పరలోక సంబంధమైన వాటి మీద ఉన్నట్లయితే మన ప్రభు ఎంతో ఆనందిస్తాడు. పరలోక సంబంధమైన వాటి మీదే మన నిరీక్షణ ఉన్నట్లయితే మన ప్రభువు ఎంతో ఎంతో సంతోషిస్తాడు. అలా కాకుండా ఈ లోక సంబంధమైన వాటి మీద మన నిరీక్షణ, మన యొక్క విశ్వాసం ఉందనుకోండి, ఖచ్చితంగా తల్లిదండ్రులు బాధపడినట్టే ప్రభు కూడా బాధపడతాడు. తల్లిదండ్రులన్నా ఏం చేయలేదు కానీ ఆయన అయితే ప్రాణం పెట్టాడు. హల్లెలూయా! ప్రాణం పెట్టాడు మన కోసం. ఎందుకని? మనం పరలోక సంబంధమైనవన్నీ కూడా పొందుకోవాలని, ఆయన ఉన్న స్థానంలో మనం కూడా ఉండాలని. ఆశీర్వాదం అంటే పరలోక సంబంధమైంది. మరలా జాగ్రత్తగా చెప్తున్నాను వినండి. ఆశీర్వాదం అనేది పరలోక సంబంధమైంది, లోక సంబంధమైంది కాదు. ఎలాగైతే రక్షణ, పరిశుద్ధాత్మ, వాక్యము, నిరీక్షణ ఇవన్నీ పరలోక సంబంధమైనవో, అలాగే ప్రతి ఆశీర్వాదం కూడా పరలోక సంబంధమైనది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 According as he had chosen us in him before the foundations of the world, that we should be holy and without blame before him in love. చదవమ్మా. 4-6 వరకు కలిసింది పాస్టర్. నేను కూడా 4-6 వరకు చదువుతాను. 4th verse. According as he had chosen us in him before the foundation of the world, that we should be holy and without blame before him in love, having predestined us unto the adoption of children by Jesus Christ to himself, according to the good pleasure of his will, to the praise of the glory of his grace, wherein he hath made us accepted in the beloved. చదవమ్మా.
ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. జాగ్రత్త గమనించండి. తన కృపా మహిమకు, కృప మహిమకరమైంది అని అర్థం. ఇంకా చెప్పాలంటే గ్లోరియస్ గ్రేస్ అని ఇంగ్లీష్ లో వాడారు. సో ఆయన కృపను పొందుకున్న మనము ఎలా జీవించాలంటే ఆ మహిమకరమైన కృపకు కీర్తి కలిగేలాగా మనం జీవించాలంట. అందుకోసము దేవుడు మనల్ని ఈ సృష్టి యావత్తు పునాది వేయబడక మునిపే ఎన్నుకున్నాడంట. హల్లెలూయా. ఆ కృపే మనలో లేకపోతే, ఆ కృపలో మనం నిలిచి ఉండకపోతే, ఆ కృపకు, మహిమకరమైన కృపకు కీర్తిని ఎక్కడ తీసుకొస్తాం మనం? తీసుకురాగలమా? తీసుకురాలేం. చాలా మంది అంటారు పిల్లలతో, అరే ఎందుకురా నువ్వు చేసే ఏదో పనుల వల్ల మీ నాన్న, మీ తాత, మీ వంశం కీర్తి ప్రతిష్టలన్నీ పాడు చేస్తున్నారు అంటారు లేదా? ఈరోజు అదే పరిస్థితి క్రైస్తవులు కూడా చేస్తుంది. మహిమకరమైన కృపకు కీర్తిని తీసుకురావడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడని బైబిల్ చెప్తా ఉంటే, మనం అసలు ఆ కృపలోనే లేము. ఆ కృపను మనం ఏమాత్రం పొందుకునే స్థితిలో ఏమాత్రం లేము. చదవమ్మా. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చూసారండి ఎంత చక్కటి మాటలండి. ఎన్నిసార్లు చదివినా చదువుకోవాలనిపిస్తుంది ఆ మాటలు. ఎందుకంటే అంత చక్కటి మాటలు మన గురించి దేవుడు మాట్లాడుతా అన్నాడు. మనుషులు మన గురించి ఏం మాట్లాడతారో మనకి బాగా తెలుసు. మొహం మీద కాదు, వెనకైనా ఎక్కడైనా మన గురించి మనుషులు ఏం మాట్లాడతారో మనకు తెలుసు. దేవుడు మన గురించి మాట్లాడుతున్న మాటలండి. ఎంత మంచి మాటలు. మనము ఆయన మహిమకరమైన కీర్తిని మనం ఏం చేయాలంటే, ఆ మహిమకరమైన కృపను కీర్తించాలి. అదేవిధంగా ఆయన మనల్ని ఎన్నుకున్న విధానం చూసారా? ఆయన ప్రేమతో క్రీస్తులో ఈ సృష్టి యావత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఎన్నుకున్నాడంట. ఎంత గొప్ప ఎన్నిక అండి, ఎంత గొప్ప ఎన్నిక. ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఏదైనా రాస్తే అందులో నువ్వు సెలెక్ట్ అవుతావో లేదో అని ఆ రిజల్ట్ వచ్చే వరకు ఎంత టెన్షన్ పడతావో నీకు తెలుసు కదా. ఒక పరీక్ష రాస్తే అందులో పాస్ అవుతావో లేదో ఎంతో టెన్షన్ పడతావు. దాని కొరకు ఎంతో కష్టపడతావు నువ్వు. ఇంకా పెద్ద పోస్టుకు సంబంధించిన దాంట్లో అయితే ఇంకా ఎంతో కష్టపడాలి. కానీ ఏ కష్టము లేకుండానే ఆయన ప్రణాళికలో మనము ఆయన కుమారులుగా, దత్తపుత్రులుగా ఉండటానికి ఏర్పాటు చేయబడ్డాం. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలని చెప్పండి. యేసయ్యా నీకు వందనాలు. ఏం చూశాడో మనలో మనకైతే అర్థం కావట్లేదు, కానీ మనల్ని అయితే ఆయన బిడ్డలుగా ఉండటానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. కానీ ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన బిడ్డలుగాని? ఎలాగా? పరిశుద్ధులుగా ఉండటానికి. హోలీ, టు బి హోలీ. అపవిత్రమైనవన్నీ నీ హృదయంలో పెట్టుకుంటే, అపవిత్రమైనవన్నీ నీ జీవితంలో ఉంటే నువ్వు పరిశుద్ధంగా ఎట్లా ఉన్నట్టు? ఎదుటి వ్యక్తులు నిన్ను తప్పు చేసే విధంగా, నిన్ను పాయింట్అవుట్ చేసే విధంగా నువ్వు తప్పులు చేస్తూ ఉంటే ఏ విధంగా నువ్వు అన్బ్లెమిష్డ్గా ఉన్నట్టు? దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడో, ఏర్పాటు చేసుకున్నాడో ఒక్కసారి ఆలోచించు. నీ ఇష్టం వచ్చినట్టు జీవించడానికి కాదు, ఆయన అనుకున్నట్లుగా జీవించడానికి. ఆయన ఏమనుకుంటున్నాడంటే నువ్వు ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ గ్లోరియస్ గ్రేస్ ఏదైతే ఉందో దానికి కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చేవాడిగా ఉండాలి నువ్వు. వాటికి అపకీర్తిని తీసుకొచ్చేవాడిగా నువ్వు ఉండొద్దు అని వాక్యం చెప్తా ఉంది. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. రోమన్స్ 3rd chapter 24th verse. Being justified freely by his grace through the redemption that is in Christ Jesus.
కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. చూడండి, ఒకవైపు ఉచితముగా నీతిమంతుడిగా తీర్చిదిద్దబడి పరలోకములో వాడబారని స్వాస్థ్యము, మహిమ కిరీటము నీ కోసము ఉంచబడింది అని యేసుక్రీస్తు ప్రభువు నీకు ఆఫర్ చేస్తున్నాడు. ఇక్కడ ఉచితంగా కాదు కదా, నువ్వు పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా ఈ రెక్కలు పడిపోయేలాగా ప్రయాసపడినా నువ్వు సంపాదించేది ఎంతో కొంత, అది కూడా నశించిపోయేది. ఏది కావాలి నీకు? ఉచితముగా ఆయన అనుగ్రహించేటువంటి స్వాస్థ్యము కావాలా? నువ్వు నీ జీవితాంతం కష్టపడి దేనికోసం? అది ఎప్పుడూ నీ దగ్గర ఉండదు. అదన్న పోతే నువ్వు పోతావు. ఈ జీవితం కావాలా? నువ్వే ఆలోచించుకో. ఆఫర్ నీ ముందే ఉంది. నువ్వు ఈ జీవితం కావాలనుకుంటున్నావు కాబట్టి, యేసు ప్రభు నమ్మి కూడా ఈ జీవితం కావాలనుకుంటున్నావు కాబట్టి నీ జీవితంలో సమాధానం లేదు. యేసు ప్రభు నమ్మి ఇటువంటి జీవితం కావాలని కోరుకుంటే నీ జీవితంలో సమాధానం ఉంటుంది. కృపకి నిర్వచనమే సమాధానం. ఆ సమాధానం నీ జీవితంలో లేకపోతే నువ్వు కృపను పొందుకున్న వ్యక్తివి కానే కాదు. ఈరోజున దేవుడు స్పష్టంగా మనందరితో మాట్లాడుతున్నాడు. మనం ఆశీర్వదించబడిన వాళ్ళమని. ఆమేన్, హల్లెలూయా. ఏ ఆశీర్వాదాలు అవి? పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన పరలోక స్థలముల్లో ఆశీర్వదించబడ్డాం మనం. ప్రతి ఒక్కరి కొరకు రిజర్వ్ చేసి పెట్టాడు దేవుడు. వీ డోంట్ హ్యావ్ టు వరీ. మనకి రిజర్వ్ చేసిన తర్వాత రిజర్వేషన్, ఇప్పుడు మనకి ట్రైన్లో టికెట్ రిజర్వేషన్ ఉందనుకోండి, మనం కూల్గా ఉంటాం కదా, ఒక 5 నిమిషాలు ముందెళ్ళి ఎక్కుతాం అంతే. అది రిజర్వేషన్ లేకపోతే కనీసం అరగంట ముందని వెళ్ళి, మాకు బాగా అలవాటు పాస్టమ్ గారికి, ఎందుకంటే పాస్టమ్ గారికి ఇంకా ఎక్కువ అలవాటు. విజయవాడ, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ పాపని తీసుకురావటం. ట్రైన్ రాకముందే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద రాకముందే అక్కడ ఉండాలి, ఎందుకంటే రాగానే ఎక్కేసా. అదే రిజర్వేషన్ కూడా కొన్నిసార్లు జరగబుద్ది. అప్పుడు ప్రశాంతంగా నిదానంగా 5:30 కంటే ఒక 10 నిమిషాల ముందు వచ్చి ఎక్కుతారు. నువ్వు నిజంగా ప్రభు నీ కోసం సమస్తం అక్కడ రిజర్వ్ చేసి పెట్టాడని నువ్వు నమ్మితే ఈ లోకంలో జీవితం అంతా కూడా ప్రశాంతంగా జీవిస్తావు. హల్లెలూయా. అసలు దాన్ని నమ్మనోడే ఈ లోకంలో ప్రయాసపడతాడు. దాన్ని నమ్మినోడు కూడా ప్రయాసపడతాడు. దేనికోసం? అక్కడ ఇంకా పెరగటం కోసం. హల్లెలూయా. అక్కడ ఇంకా పెరగడం కోసం ప్రయాసపడతాడు దాన్ని తెలిసినోడు. అది నమ్మనోడే ఈ లోకంలో పెరగడం కోసం ప్రయాసపడతాడు. చెప్పండి, మీకు పరలోకములో స్వాస్థ్యం పెరగాల, ఈ లోకంలో స్వాస్థ్యం పెరగాల? చెప్పండి. పరలోకంలో స్వాస్థ్యం పెరగాలంటే దేవుని పని చేయాలి. ఈ లోకంలో స్వాస్థ్యం పెరగాలంటే పొద్దు నుంచి రాత్రి దాకా ఓవర్ డ్యూటీలు, డబుల్ డ్యూటీలు చేయాలా? మీరు ఏం చేస్తా? గుడ్డి చాకరీ, వెరీ గుడ్, గుడ్డి చాకరీ చేయాలా? దేనికి ఇష్టపడతారు? కాస్త ఇబ్బందికరమైన ప్రశ్నలే ఉంటాయి ఇక్కడ, డౌటే లేదు. ఇంకా ఎందుకంటే వాక్యం అది, నేను చెప్తుంది కాదు. ఇక్కడ పరలోక సంబంధమైన వాటి కోసం నువ్వు కష్టపడితే పరలోకంలో స్వాస్థ్యం పెరుగుద్ది, ఈ లోకంలో కష్టపడితే ఇక్కడ పెరుగుద్ది. కొత్త సంవత్సరం కదా, ఒక మంచి నిర్ణయం తీసుకుందాం ఈరోజు. నాకు తెలుసు బాగా ఎక్కువ శాతం, 99% ఈ పనిలోనే ఎంత బిజీగా ఉన్నారు, ఈ పనిలో ఇక్కడ ఉన్నారు మనోళ్ళు కదా. సో నెమ్మదిగా దీన్ని తగ్గించుకుంటా, అంటే లోక సంబంధమైన వాటి కోసం ప్రయాసం తగ్గించుకుంటా, పరలోక సంబంధమైన వాటి కోసం ప్రయాసను పెంచుకుంటా. ఒక్కసారికి కాదులేండి, ఒక్కసారిగా అవ్వదు అది కొంతమందికి అవుద్ది. పౌలు గారి లాంటి వాళ్ళకి ఎవరికి కొంతమందికి అవుద్ది. వెంటనే ఒక్కసారికి ఇట్లా మారిపోవటం అనేది జరగదు అందరికీ, కొంతమంది జరుగుద్ది. సో అలా జరగడం కష్టం కాబట్టి మీరు ప్రయత్నం చేస్తే పరలోక స్వాస్థ్యం కొరకు పనిచేయటం నెమ్మదిగా ప్రారంభించండి. ఆటోమేటిక్గా ఇది తగ్గిపోద్ది. ఒక స్టేజ్కి ఎక్కడికి వెళ్ళిపోతారంటే లోక ప్రయాస ఇక్కడికి వచ్చేస్తుంది, పరలోకోసం ప్రయాస ఇక్కడికి వెళ్ళిపోద్ది. ఇక్కడికి వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడే మీకు
దేవుడు అనుగ్రహించే సమాధానం దొరుకుద్ది. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కృపలో నిలిచి ఉంటారు అప్పుడు అక్కడ. దేవుడు అనుగ్రహించే సమాధానం అక్కడ దొరుకుద్ది మీకు. తృప్తి అనేది అక్కడ దొరుకుద్ది మీకు. దేవుడిచ్చేటువంటి వాక్య మర్మాలు దొరుకుతాయి అక్కడ. దేవుని శక్తి మీ ద్వారా ఈ లోకానికి తెలియజేయబడుతుంది. ఇక చెప్పాలంటే దేవునితో అనుసంధానమై ఏకమై మీరు కూడా జీవిస్తారు, మనం కూడా జీవిస్తాం. అదే దేవుని ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. విల్ రీడ్ ద లాస్ట్ వర్డ్, 7th verse చదువుదాం. ఎఫెసియన్స్ 1st chapter 7th verse. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఇన్ హూమ్ వీ హ్యావ్ రిడెంప్షన్ త్రూ హిస్ బ్లడ్, ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అకార్డింగ్ టు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి చూసారా? ఆ ప్రియుని యందు. ఇందాక మహిమగల కృప, ఇక్కడేమో ఐశ్వర్యవంతమైన కృప. రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్, కృప ఐశ్వర్యం ఇక్కడ. ఇందాక మహిమగల కృప. సో ఎంత గొప్పదో చూడండి. కృపలోని మహిమ ఉంది, కృపలోని ఐశ్వర్యం కూడా ఉంది. ఆ ఐశ్వర్యం ఏంటి? లోక సంబంధమైన ధనము కాదు, ఆయన రక్తము ద్వారా మనకు అనుగ్రహించబడిన విమోచన. హల్లెలూయా. చదవమ్మా. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, ఆ ప్రభు యేసుక్రీస్తునందు ఆయన రక్తము వలన, ఆ రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కానీ పాపం ఈ సత్యము తెలియనటువంటి అనేక మంది మన హిందూ సహోదరులు కానీ ఇంకో కొంతమంది, అఫ్ కోర్స్ క్రైస్తవ సహోదరులు కూడా, ఎందుకు వెళ్ళరండి? మెదక్కి వెళ్తారు, కోడి లేదా మేక కోస్తారు, వండుకొని తినేసి వచ్చేస్తారు. ఇంకో తిరణాలకు వెళ్తారు, ఆడకి వెళ్తారు, మేరీ మాతకి కోసుకుని. సత్యము తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇంకా అదే పనులు చేస్తున్నారు. వీఆర్ రిడీమ్డ్, మనం విమోచించబడ్డాం. ఆయన మహదైశ్వర్యం అనేటువంటి కృప చేత మనము విమోచించబడ్డాం. ఆయన వెలకట్టలేని స్వరక్తము చేత మనము విమోచించబడ్డాం. సో వీ డోంట్ హ్యావ్ టు ఫైట్ ఆర్ స్ట్రగుల్ ఆర్ లేబర్ ఫర్ రిడెంప్షన్. మనము విమోచన కొరకు, పాప క్షమాపణ కొరకు ప్రయాసపడాల్సిన అవసరం లేదు. ఆయన పడాల్సినంత పడ్డాడు. మనం కేవలం నమ్మితే చాలు. అదేవిధంగా ఈ లోక సంబంధమైన వాటి కోసం కాదు ప్రయాసపడాల్సింది. ఈ లోక సంబంధమైనవి ఏవి కూడా ఆశీర్వాదాలు కాదు. ఆశీర్వాదాలు కాని వాటి కోసం నువ్వు ఈ లోకంలో ప్రయాసపడి అసలైన ఆశీర్వాదములైనటువంటి మహిమైశ్వర్యం లేదంటే స్వాస్థ్యమైనటువంటి పరలోకం దానికోసం నువ్వు ప్రయాసపడకుండా అక్కడ నువ్వు మినిమంలో ఉండే పరిస్థితిలో ఉంటున్నావు. అక్కడ మ్యాక్సిమంలో ఉండే ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరి లేచిన పడితే ప్రార్థన చేసుకుందాం. సో దేవుని కృప, దేవుడిచ్చే సమాధానం, దేవుడిచ్చే కృప, దేవుడిచ్చే సమాధానం, ఈ రెండు మనకు ఉండాలి. ఒకళ్ళనొకళ్ళు క్రైస్తవులు విశ్వాసుల్ని గ్రీట్ చేసుకునేటప్పుడు ఇవే గ్రీట్ చేసుకోండి, ఇవి గ్రీట్ చేయండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్, దేవుని కృపలో ఉన్నారా? అవునా. దేవుని సమాధానం ఉందా? దాన్ని బట్టి మీరు మాట్లాడండి. దేవుని సమాధానం అదేంటండి అట్లా కొత్తగా అడిగారు కదా అనిపిస్తుంది అందరికి, ఎవరికైనా. అవునండి, దేవుని సమాధానం ఉందా? మనం అంతకుముందు కూడా చూసాం కదా, ప్రభు వారు గ్రీట్ చేసింది ఏంటి? శిష్యుల దగ్గరికి వచ్చి పీస్ బీ అంటూ యూ, అది కదా ఆయన చెప్పింది. మీకు సమాధానము కలుగును గాక అన్నాడు కదా. సలాం అలైఖం అనే పదం కూడా మనం చెప్పుకున్నాం, వాక్యం, ఒక వాక్యం. అలైకం సలాం అంటే పీస్ బీ అంటూ యూ అని అర్థం, అంటూ యూ పీస్ అని అర్థం. సో యేసు ప్రభువు వారు అదే చెప్పారు, పీస్ బీ అంటూ యూ అన్నారు. మనం కూడా అదే అడగాల. పీస్ బీ అంటూ యూ చెప్పొచ్చు, అసలు ఉందో లేదో కనుక్కోవాలి ముందు. ఒకవేళ లేదనుకోండి మనం చెప్పాలా, ఎందుకు లేదో చెప్పాలా. యు లివ్ ఫర్ హిస్ కింగ్డమ్, యూ విల్ హ్యావ్ పీస్. ఇఫ్ యు లివ్ ఫర్ దిస్ వరల్డ్లీ థింగ్స్, యూ విల్ నాట్ హ్యావ్ పీస్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ కృపను బట్టి వందనాలు, మీ యొక్క మహిమగల కృపను బట్టి వందనాలు, మీ యొక్క మహిమైశ్వర్యం అనేటువంటి కృపను బట్టి మీకు వందనాలు.
ఆ కృప లేకుండా మేము జీవించలేం ప్రభువా. ఆ కృపలో మమ్మల్ని కాచి కాపాడుతూ, ఆ కృపలో మమ్మల్ని రక్షించి, ఆ కృపలో మమ్మల్ని నిలకడగా ఉంచినందుకు వందనాలు. ఈరోజు వాక్యం ఎంతో ప్రాముఖ్యమైనది నాయన. మేము ఈ లోకములో ఆశీర్వదించబడిన వారిగా ఉన్నామా లేదా అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అవును ప్రభువా, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కాదు, పరలోక స్థలములలో అన్ని ఆత్మీయ ఆశీర్వాదాలను మీరు మాకు అనుగ్రహించారని బైబిల్ చెప్తా ఉంది. దాన్ని బట్టి మీకు వందనాలు. ఆ వాడబారిన స్వాస్థ్యము కొరకు ఈ లోకంలో మేము జీవించలాగున మీ కృపను మాకు అనుగ్రహించి, ఎవరైతే ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఎక్కువగా ప్రయాసపడుతున్నారో వారి ప్రయాసని లోక సంబంధమైన విషయాల్లో తగ్గించి పరలోక సంబంధమైన విషయాల కొరకు ప్రయాసపడటం మొదలుపెట్టి, అయా మీరిచ్చే సమాధానాన్ని సంపూర్ణంగా పొందుకునే కృపను దయచేయమని, పరలోకంలో మహిమ కిరీటాలతో పాటు ఇంకా అనేకమైన ఉన్నవి నాయన, అవే ఆశీర్వాదాలు తప్ప ఈ లోక సంబంధమైనవి కాదని తెలుసుకొని మనం స్తుతిస్తూ కనపరుస్తూ, అటువంటి నిరీక్షణ కలిగినటువంటి నీ యొక్క శిష్యులు అపోస్తుల వంటి జీవితాన్ని మాకు కూడా అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్డ్ us. We are all blessed. Hallelujah.